ఇరాన్ దిగి వచ్చింది. అమెరికాకి 14 పాయింట్లతో కూడినటువంటి ఒక తమదైనటువంటి బాణిని వినిపించింది. అందులో అణ్వస్త్రాలు చెయ్యబోమని హామీ ఇవ్వడానికి సిద్ధపడి, తద్వారా ఓ పక్కన మొక్తజా కొమైనీ పేరుతో మొన్న రిలీజ్ అయినటువంటి లెటర్లో అణు సార్వభౌమాధికారం మాది, మా ఇష్టం అని చెప్పినటువంటి పాయింట్ పక్కకి వెళ్ళిపోయింది. అణ్వస్త్రాలు చెయ్యబోమని హామీ ఇవ్వడానికి సిద్ధపడి యురేనియానికి సంబంధించి కొన్ని ప్రతిపాదనలు పంపించింది అమెరికాకి. ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి హార్ముజ్ జలసంధి దిగ్బంధం వదిలిపెట్టేస్తాను, అదే సందర్భంలో తమ మీద మళ్లీ దాడి చెయ్యబోమని హామీ ఇవ్వాలి అని అడిగింది. అంటే అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ తమ మీద దాడి చెయ్యబోము అన్నటువంటి హామీ, అట్లాగే హెజ్బుల్లా జోలికి పోకుండా ఉండాలి అన్నటువంటి హామీ అడిగింది. ఇది తాజాగా అంటే ఇరాన్కి దిగ్బంధం చేసేటప్పటికి ఆయిల్ బయటికి వెళ్ళక, కొనుగోలు అమ్మడానికి లేక, చేతులలో డబ్బులు లేక అల్లాడుతోంది. ఇదే ట్రెండ్ కొనసాగితే కనుక అక్కడ ఇప్పటికే ద్రవ్యోల్బణం 300-400% పెరిగిపోయింది. ఇంకా దారుణమైన సంక్షోభం అయ్యేటటువంటి నేపథ్యంలో తెలివిగా మాటలలో ఒక రకం, చేతలలో మరొక రకం అడుగులు వేసింది.